మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. ఇదైతే మేము కడపకు వెళ్ళినప్పుడు వీడియో అండి. చాలా రోజులైంది నేను పోస్ట్ చేయక, సో ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాను. చాలా చాలా ఫన్నీగా అయితే జరిగింది మా జర్నీ. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మేము 3 o'clock లేసి అప్ టు 5:30 వరకు అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఒకే కార్లో ఇంతమంది అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు ఎందుకు వెళ్తున్నామో, దేనికోసం వెళ్తున్నామో, ఎందుకు ఇంత సడన్గా వెళ్ళాల్సి వచ్చిందో నేనైతే ఈ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు ఇటు హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ చిన్నమ్లో. అరే కన్నా హాయ్ చెప్పరా. నమస్తే. నమస్తే. మరి అవే తెచ్చిన తినొచ్చు కదా, మళ్ళీ ఇంక ఇది చేయలేదు అది చేయలేదు. కొంచెం చెప్పిండి వద్దు కూరుండే దాపాటికే 2:30 లేచి రాత్రి చేసి పెడతాను. ఇంకా మేము ఎర్లీ మార్నింగే బయలుదేరాం కదా. ఇంకా టిఫిన్ అయితే కూడా ప్రిపేర్ చేసుకున్నాము. రాగి జావా అండ్ పులిహోర. ఫస్ట్ అయితే రాగి జావా అయితే తాగేస్తున్నాము. భయంకరంగా వస్తున్నాయి వెహికల్స్. ఇట్లా ఇంకా ఇక్కడనైతే మిడిల్లో ఆగేసి టిఫిన్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఆ రోజు అయితే మా తమ్ముడు లాగిన్తోనే స్టార్ట్ అయిపోయాడు. సో ఇక్కడైతే మేము అందరం అయితే టిఫిన్ అయితే చేస్తున్నాము. టిఫిన్ పులిహోరని అయితే చేసుకెళ్ళాము. చాలా బాగుంది. ఆ రోడ్కి సైడ్కి అయితే ఆపుకొని అయితే తింటున్నాము. రోడ్ అయితే ఫాస్ట్గా వెళ్తున్నాయి వెహికల్స్. ఇంకా మేము వెళ్తుంది అయితే కడప కదా. ఇంకా మేము వెళ్ళే రూట్లోనైతే జోగులాంబ టెంపుల్ అయితే ఉంది. సో అక్కడనైతే దర్శనం చేసుకొని వెళ్దామని జోగులాంబ టెంపుల్ని అయితే సందర్శించుకున్నామండి. అక్కడ చూసాము ఇలా చిన్న ఇది నేను సెకండ్ టైం వెళ్ళడము. ఫస్ట్ టైం వెళ్ళిన వీడియోని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాను. వీడియో చూడని వాళ్ళైతే ఆ వీడియోని అయితే చూసేయండి. ఇక్కడనైతే జోగులాంబ టెంపుల్ని అయితే సందర్శించుకున్నాము. దాని తర్వాత పక్కకు ఉన్న ఇలా చిన్న గుహలు అయితే ఉన్నాయి. అందులో శివుడు లింగం అయితే ఉంది. ఇంక ఇలానే అన్నీ చూసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయి అయితే కడపలో మ్యారేజ్ అండి. సో మేము చిన్న ఉన్నప్పుడు మా ఇంటి పక్కకు క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. తను కూడా నా ఏజే. మేము చిన్నగా ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు తనదే మ్యారేజ్ అని మేమైతే కడపకి అయితే బయలుదేరిపోయాము. ఫస్ట్ ఆంధ్ర వాళ్ళైతే ఫస్ట్ రిసెప్షన్ చేశాక మ్యారేజ్ చేస్తారంట. నేనైతే ఫస్ట్ టైం వినడము. చాలా ఎగ్జైట్ అయిపోయాము. మాకైతే రూమ్స్ అయితే బుక్ చేశారు. సో కొంచెం రెస్ట్ తీసుకొని రిసెప్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు ఫస్ట్ రిసెప్షన్ అయిన తర్వాత మ్యారేజ్. ఫస్ట్ రిసెప్షన్లో మాత్రము ఇలా చాలా గ్రాండ్గా ఓపెన్ ఏరియాలో గ్రాండ్గా అయితే చేశారు. ఎదురుగా ఉన్న ముగ్గురు క్యూట్ హీరోయిన్స్ ప్లీజ్ కమ్. అమ్మాయిలు పిల్లలందరూ రండి ఒకసారి పైకి. సో పిల్లలందరూ రావాలి. సో మంచి సాంగ్ ఉంటుంది నీకోసం, బుల్లెట్ బండి, ఇట్లా సాంగ్స్ అన్ని కూడా ప్లే చేస్తాం అనమాట. ఇట్లాంటోడు అలాంటోడు అంటారా మీరు ఇంకా ఆటగాడే. అదే అంతే దాచేసాను పిల్లలందరూ. చుట్టూ దోమలెక్క బెల్లం చుట్టూ ఈగ లెక్క, మంచం చుట్టూ దోమలెక్క, గుడి చుట్టూ భక్తుడి లెక్క, బారు చుట్టూ తగుబోతు లెక్క. నన్నే నీ చుట్టూ తిప్పుకుంటాను, 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 నన్నే నీ చుట్టూ తిప్పుకుంటాను.
మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాన ఆంటీ, సో వాళ్ళ అబ్బాయిదే రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మన తెలంగాణ సైడ్ అయితే ఫస్ట్ మ్యారేజ్ అయినాక రిసెప్షన్ చేస్తాం కదా, సో ఆంధ్ర సైడ్ అయితే కొంతమంది రిసెప్షన్ ఇంకా మ్యారేజ్ చేస్తారంట. ఇంకా అక్కడ మా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. మా వేద చాలా బాగా డ్యాన్స్ చేసింది తన ఎక్స్ప్రెషన్స్తోని. సో నాకైతే తనది ఎప్పుడు గుర్తుకుండిపోవాలని తన వీడియోని అయితే ఎక్కువ పెడుతున్నాను ఇందులో. సో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి. ఇందులోనే పెళ్ళి కూతురు అండ్ పెళ్ళి కొడుకు ఇలా గ్రాండ్గానైతే చేశారు. ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అయిపోయిన వెంటనే కాసేపు అయినాక భోజనాలు కూడా స్టార్ట్ చేశారు. భోజనాలు అయితే చాలా బాగా పెట్టారు. వెజ్జే అండి, అక్కడ మొత్తం టోటల్ వెజ్తోనే చేస్తారు. వెజ్జే పెట్టారు, చాలా బాగా పెట్టారు. ఇక్కడనైతే మేమైతే అందరం తింటున్నామండి. ఇంకా అక్కడనే వేడి దోశనైతే వేస్తున్నారు. ఇంకా దాంతోపాటు స్వీట్స్ వెజ్ చాలా బాగా పెట్టారు. వీళ్ళు ఏ ఫంక్షన్ చేసినా చూసారా ఇక్కడ ఈ బియ్యం అప్పడాలు అండ్ బనానాలు అయితే కంపల్సరీ ఉంటుంది. అది చిన్నదైనా పెద్దదైనా ఏ ఫంక్షన్ అయినా పర్లేదు, బనానాస్ అయితే కంపల్సరీ సైడ్కి అక్కడ పెడతారు. ఇక్కడనైతే 2 రకాల వెజ్జెస్ అండ్ స్వీట్స్ టిఫిన్స్ అన్నీ చాలా బాగా పెట్టారు. ఇంకా అక్కడ దోశ దగ్గర చాలా మంది ఉన్నారని మా తమ్ముడు అయితే కష్టపడి ఒక దోశనైతే సంపాదించుకొని వచ్చాడు. సో అందులో మేమైతే షేర్ చేసుకొని తిన్నాము. ఇంకా ఇక్కడనైతే లాస్ట్ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయే వరకు 11:30 ఇలా అయిపోయింది. మేము అక్క ఫంక్షన్ హాల్ నుంచి వచ్చేసాము. మాకు బుక్ చేసిన రూమ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మా చిన్న బుడ్డ చూడండి క్రయింగ్. అదేం పాట పాడుతున్నావురా? మనం మొక్కలం ఉన్నామేంది? ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము, తిన్నాము, హ్యాపీగా తినేసి రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఒక్కొక్కరం అయితే డ్రెస్ చేంజ్కి అయితే చేసేస్తున్నాము. ఇంకా మేము వెళ్ళింది ఎండాకాలము, ఐ థింక్ నేను వెళ్ళింది మార్చ్ ఆర్ ఫిబ్రవరిలో అనుకుంటా. దీంట్లో పెట్టి ఇంకా ఇది రిసెప్షన్ డే రోజు కదా, ఇంకా రేపు మార్నింగ్ అయితే మ్యారేజ్. ఇంకా రిసెప్షన్లో చాలా బాగా గ్రాండ్గా చేశారు. ఇంకా రేపైతే మ్యారేజ్కి రెడీ అవ్వాలి. తలకాయ కావాలంటది అది.
ఇంకా మార్నింగే పెళ్ళికి కూడా రెడీ అయిపోయాము మార్నింగ్. కాకపోతే మేము రెడీ అయిపోయే వరకు కొంచెం లేట్ అయితే అయింది. ఇంకా మనలాగా టైంకి కాదేమో అని రెడీ అయితేనే ఉన్నాము. బట్ ఆంధ్రాలో టైంకి ముహూర్తం అంట అండి, అదే టైంకి తాళి కట్టిచ్చేస్తారు. సో మేము వెళ్ళేసరికి పెళ్ళి కూడా అయిపోయింది. పెట్టేసుకో. ఇంకా ముందు రోజు రిసెప్షన్ రోజు చాలా మంది వచ్చారు. ఒక 6 నుంచి 800 మెంబర్స్ వరకు వచ్చారు. కానీ పెళ్ళికి మాత్రం చాలా తక్కువ మంది అయితే అటెండ్ అయ్యారండి. నాకైతే రిసెప్షన్ కంటే మ్యారేజ్ చాలా సింపుల్గా చేశారనిపించింది. ఇంకా ఇక్కడనైతే మ్యారేజ్ ఇది. సో మ్యారేజ్కి చాలా మంది తక్కువగా అటెండ్ అయ్యారు. అంటే ఇక్కడ మెయిన్గా రిసెప్షన్కే అటెండ్ అవుతారంట దూరం ఉన్న వాళ్ళు. ఇంకా మ్యారేజ్కి దగ్గర ఉన్న వాళ్ళే వచ్చేసారు. అవే ఉన్నాయి. ఆ ప్లేట్ ఎవరిది తెలుసా? ఎవరిది? నేనే. సో ఫుడ్ తినేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఎండలు మాత్రం చాలా ఉన్నాయి. ఇంకా ఎంతసేపు అడయ్యామో అంతకంటే తక్కువ టైం అయితే ఉండి బయలుదేరిపోయాము. ఇంకా వెంటనే అక్కడి నుంచి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా మేమైతే కడప నుంచి హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఆ రిటర్న్ అయ్యేటప్పుడు మాకు ఎదురైన ఫన్నీ సన్నివేశాలు అయితే ఉన్నాయి. ఆ వీడియోని అయితే నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్ అండి. అంటిల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.